హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యుటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి సి లాంగ్వేజ్ కోడ్ రాయడానికి ఒక ఐడిఈ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. కోడ్ బ్లాక్స్ అనే ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో అందులో ఏంటంటే మనం సి లాంగ్వేజ్ని కోడ్ అనేది రాసి కంపైల్ చేసి అదేవిధంగా రన్ చేయడానికి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. కోడ్ బ్లాక్స్ అనే ఐడిఈ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి, ఏదైనా బ్రౌజర్. సో ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో వచ్చేసి కోడ్ బ్లాక్స్ డౌన్లోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, లేదా కోడ్ బ్లాక్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినా వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడ నేను కోడ్ బ్లాక్స్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా సెర్చ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ ఫస్ట్లో కనపడుతుంది కదా డౌన్లోడ్ కోడ్ బ్లాక్స్ అని చెప్పేసి ఒక లింక్. సో ఆ ఫస్ట్లో కనపడుతున్న లింక్నే మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. కోడ్ బ్లాక్స్ డౌన్లోడ్ అని చెప్పేసి సెర్చ్ చేసి వచ్చిన ఫస్ట్ రిజల్ట్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనపడుతుంది మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇందులో రైట్ సైడ్ చూసుకుంటే మనకి కోడ్ బ్లాక్స్ .org/డౌన్లోడ్స్లో సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి న్యూస్, ఫీచర్స్, డౌన్లోడ్స్, అదేవిధంగా యూజర్ మాన్యువల్, ఫారమ్స్, వికీ, లైసెన్స్, డొనేషన్స్ అని ఉంటుంది. సో అందులో మనకి వచ్చేసి థర్డ్ వన్ అనమాట డౌన్లోడ్స్. సో డౌన్లోడ్స్ పైన క్లిక్ చేస్తే మనం సో ఇక్కడ డౌన్లోడ్స్లో వచ్చేసి సెకండ్ లైన్ డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, MINGW/setup.exe అని చెప్పేసి. సో ఆ ఫోర్త్ వచ్చేసి సైడ్కి FOSSHUB అని ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయగానే మీకు కోడ్ బ్లాక్స్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసినారు కదా రైట్ సైడ్ అక్కడ కోడ్ బ్లాక్స్ ఐడి అనేది మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అందుకే క్యాన్సిల్ చేశాను. సో ఈ విధంగా అయితే కోడ్ బ్లాక్స్ ఐడిఈ అనేది సి లాంగ్వేజ్ కోసం ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డెస్క్టాప్ పైన నేను షార్ట్కట్ ఐకాన్ చూపిస్తున్నాను. సో ఇదే మనకి కోడ్ బ్లాక్స్ ఐడిఈ అనమాట. సో స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని నీట్గా సెటప్ చేసుకోవచ్చు, అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో ఈ విధంగా వచ్చేస్తుంది కోడ్ బ్లాక్స్ ఇంటర్ఫేస్. సో ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది మనకు మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా. ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. సో మొత్తం మనం సి లాంగ్వేజ్కి అయితే పైన ఉన్న ఏరియాలో అంతా కూడా మనం అయితే కోడ్ అనేది రాస్తాం అనమాట. కింద ఏరియాలో వచ్చేసి కంపైలేషన్ కోసం కింద అనమాట మనం రాసిన కోడ్ అనేది కంపైల్ చేసి మన కింద చూపిస్తుంది. సో ఇక్కడ పైన ఏరియా అంతా మనం అయితే కోడ్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూలో మనకు చాలా ఉంటాయి, ఎంటీ ఫైల్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఎంటీ ఫైల్ పైన క్లిక్ చేయాలి, మనకు ఒక కొత్త ఫైల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ పైన ఈ ఏరియా అంతా కూడా మనం అయితే సి లాంగ్వేజ్ కోడ్ అయితే రాస్తాం అనమాట. సో ఒకసారి పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైల్ కానివ్వచ్చు, అదేవిధంగా ఎడిట్ కానివ్వచ్చు, వ్యూ కానివ్వచ్చు, సెర్చ్ ఆప్షన్ కానివ్వచ్చు, అవన్నీ కూడా మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. సో వాటితో మనకి పెద్దగా పని ఉండదు. మెయిన్గా మనకి బేసిక్గా వచ్చేసి కొన్ని ఆప్షన్స్తోనే మనకి ఇక్కడ మెయిన్గా పని ఉంటుంది. సేవ్ ఆప్షన్స్, అలాగే కంపైల్, బిల్డ్ అని ఉంటుంది. సో అది వచ్చేసి కంపైల్ కోసం. తర్వాత గ్రీన్ కలర్ సింబల్, ప్లే సింబల్ వచ్చేసి రన్ కోసం అయితే యూజ్ చేస్తాం. మనం రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి గ్రీన్ కలర్ సింబల్ అనేది ప్రెస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఫైల్ వచ్చేసి మనకి untitled.c అని ఉంది. సో ఫైల్ నేమ్ వచ్చేసి .c ఎక్స్టెన్షన్తో ఉండాలి. సో మనకి ఇష్టం వచ్చిన నేమ్తో మనం అయితే ఫైల్ నేమ్ అనేది ఇచ్చేయచ్చు .c ఎక్స్టెన్షన్తో. సో జస్ట్ Ctrl+S సేవ్ అనేది Ctrl+S క్లిక్ చేయగానే మీకు ఇలా ఈ విండో వచ్చేస్తుంది. సో కింద మీ ఇష్టం ఏదైనా మీరు నేమ్ ఇవ్వచ్చు. సో నేను వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ సి ప్రోగ్రామ్ సేవ్ చేసేయండి. సో సేవ్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ సి ప్రోగ్రామ్ .c అని చెప్పేసి ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేసాం అనమాట. సో ఈ విధంగా నీట్గా సింపుల్గా మనం అయితే ఈ కోడ్ బ్లాక్స్ ఐడిఈ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి, అదేవిధంగా ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది చూపిస్తాను. సో నేను ఫస్ట్ కోడ్ అనేది రాసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ హ్యాష్ సింబల్ రాసిన తర్వాత ఇంక్లూడ్ (stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్, తర్వాత గ్రేటర్ దాన్ సింబల్, తర్వాత వచ్చేసి వాయిడ్ మెయిన్, తర్వాత ప్యారంథసిస్ అనమాట, తర్వాత ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్. సో ప్రింట్ఎఫ్ ప్యారంథసిస్ డబల్ కోట్స్లో వచ్చేసి హలో వరల్డ్ అని అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ కంపైల్ అదేవిధంగా రన్ ఎలా చేయాలో చూపిస్తాను. సో కంపైల్ కోసం పైన అక్కడ ఎల్లో కలర్ సెట్టింగ్ సింబల్ లాగా ఉంది కదా, అది క్లిక్ చేస్తే కింద చూపిస్తుంది చూడండి, 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్. కంపైలేషన్ ప్రాసెస్ అంటే మనం రాసిన కోడ్లో ఏదైనా ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో కింద వచ్చేసి కంపైలేషన్ ఏరియా అని చెప్పాను కదా, సో అక్కడ వచ్చేసి మనకి 0 ఎర్రర్స్ అదేవిధంగా 0 వార్నింగ్స్ అని అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనం రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక విండో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రింట్ఎఫ్లో హలో వరల్డ్ ఇచ్చేసాం కదా, ఆ హలో వరల్డ్ అనేది మనకైతే ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా హలో వరల్డ్ అని చెప్పేసి మనకైతే ప్రింట్ అయిపోయింది. సో ఇది ఎలా ప్రింట్ అయింది ఆ కోడ్ అంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో రాసిన హలో వరల్డ్ మనకి అవుట్పుట్లో ఎలా వచ్చింది అదంతా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది కదా, #include సింబల్, తర్వాత stdio.h, తర్వాత గ్రేటర్ దాన్ సింబల్. సో ఇక్కడ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అనమాట. సో ఇది వచ్చేసి హెడర్ ఫైల్ అంటారు లేదా సింటాక్స్ అంటారు. సో ఇది ఎందుకు రాస్తాం అంటే ఇక్కడ మనం కింద వాయిడ్ కానీ మెయిన్ ప్రింట్ఎఫ్, సో ఈ వర్డ్స్ అన్నిటికీ కూడా వాటి డెఫినేషన్స్ వాటి అర్థాలు కానివచ్చు ఏదైనా కావచ్చు ఈ హెడర్ ఫైల్స్లో ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ ఈ వాయిడ్ ఇవన్నీ బుక్స్ అనుకుంటే కనుక ఈ #include stdio.h అనేది లైబ్రరీ అనమాట. సో ఇక్కడ మనకి పేరులోనే ఉంది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అని చెప్పేసి. సో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్కి అయితే మనం వాడతాము. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో మనం అయితే అవుట్పుట్ రాసాం కదా హలో వరల్డ్ అని చెప్పేసి, మనకి అవుట్పుట్లో ఏదైతే రావాలో అది వచ్చేసి ఇక్కడ ప్రింట్ఎఫ్ ఓపెన్ ప్యారంథసిస్ అంటారు ఈ బ్రాకెట్ని. సో అందులో డబల్ కోట్స్లో స్ట్రింగ్ కదా అది, అందుకే డబల్ కోట్స్లో ఇచ్చేయాలి హలో వరల్డ్ అని చెప్పేసి. సో ఆ ప్రింట్ఎఫ్లో అంటే మన అవుట్పుట్లో ఏం కావాలో అక్కడ ఇస్తున్నాం కదా, అదే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్కి ఈ stdio.h అనేది వాడతాం. సో అవి చాలా ఉంటాయి, #include conio.h, #include date.h, time.h, graphics.h, చాలా ఉంటాయి హెడర్ ఫైల్స్. అవి యూజ్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి మనం అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ stdio.h అనేది అవుట్పుట్ ఇన్పుట్ ఫంక్షన్స్కి, ఇంకోటి scanf అని ఉంటుంది. సో అది ఇంకా ముందు ట్యూటోరియల్స్లో వస్తుంది. సో వాటి కోసం ఈ #stdio.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాం అనమాట. #include stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అనమాట. సో ఈ ప్రింట్ఎఫ్ వాటి డెఫినేషన్ కానీ వాటి వర్కింగ్ కానీ వచ్చి ఏదైనా ఈ హెడర్ ఫైల్స్లో అనేది ఉంటుందన్నమాట. అందుకే దాన్ని మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లైన్ రాసిన తర్వాత #include stdio.h తర్వాత గ్రేటర్ దాన్ రాసిన తర్వాత వాయిడ్ మెయిన్ అయితే రాయాలి. సో వాయిడ్ మెయిన్ ఎందుకంటే వాయిడ్ అంటే ఎంటీ అని అర్థం, అంటే వాయిడ్ మెయిన్ ఎంటీ అంటే మెయిన్ మెథడ్ అనమాట అది. సో మనకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదంతా ఎంటీ అని చెప్పేసి అది రాస్తామన్నమాట మెయిన్ మెథడ్. సో వాయిడ్ అంటే ఎంటీ, ఇది వచ్చేసి మెయిన్ మెథడ్ అనమాట వాయిడ్ మెయిన్ అనేది. సో వాయిడ్ ఎంటీ ఇక్కడ నుంచి మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి అలా రాస్తాము. సో తర్వాత మనకి సి లాంగ్వేజ్లో వాయిడ్ మెయిన్ తర్వాత ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ ఉండాలి ప్రోగ్రామ్ రాసే ముందు. తర్వాత ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎండింగ్లో ఒక క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఈ మధ్యలో మనం అయితే ఆ కోడ్ అనేది రాస్తాం అనమాట. మనకి ఏదైతే అవుట్పుట్లో కనబడాలో ఆ కోడ్ అయితే రాస్తాము. సో నేను ఇక్కడ చెప్పాను కదా ప్రింట్ఎఫ్, మనకి అవుట్పుట్లో హలో వరల్డ్ అని కనపరావాలి, ప్రింట్ కావాలి. సో కాబట్టి మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ అనే ఒక అవుట్పుట్ ఫంక్షన్ అయితే వాడతాం అనమాట. సో ప్రింట్ఎఫ్ బ్రాకెట్స్లో ప్యారంథసిస్ అంటారు. సో ఆ బ్రాకెట్స్లో ప్యారంథసిస్లో డబల్ కోట్స్లో మనకి అవుట్పుట్లో ఏం కనపడాలో మనం అక్కడైతే రాస్తాం అనమాట.
నేనైతే హలో వరల్డ్ అని ఇచ్చేసాను. మీరు మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, మీ పేరైనా ఇవ్వచ్చు, ఎనీథింగ్ మీకు అవుట్పుట్లో ఏదైతే కనపడాలనుకుంటున్నారో అది ప్రింట్ఎఫ్ బ్రాకెట్స్లో డబల్ కోట్స్లో ఇచ్చేసి సెమీకోలన్ అయితే ఉంచాలన్నమాట లాస్ట్లో ప్రతి లైన్కి. ఈ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో రాసే కోడ్ ప్రతి ఎండింగ్కి సెమీకోలన్ అయితే ఖచ్చితంగా ఉండాలి సి లాంగ్వేజ్లో. సో అంతే, ఇంకా ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. సి లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది, హలో వరల్డ్ ప్రోగ్రామ్. సో ఏం లేదు, జస్ట్ ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ stdio.h గ్రేటర్ దాన్ ఇచ్చేస్తారు. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే మనకి అవుట్పుట్ ఇన్పుట్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేస్తాము. సో అందుకోసం ఈ stdio.h అనే లైన్ ఫస్ట్లో రాస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ మెయిన్, అంటే వాయిడ్ ఎంటీ మెయిన్ మెథడ్ నెక్స్ట్ మెయిన్. సో ఇక్కడ నుంచి మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మెయిన్ మెథడ్ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత ప్రింట్ ఎఫ్, మనకి అవుట్పుట్లో ప్రింట్ కావాలని చెప్పేసి ఒక అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చేసి బ్రాకెట్స్లో డబల్ కోట్స్లో హలో వరల్డ్ అని చెప్పేసి ఇవ్వాలి. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, ఆ టెక్స్ట్ అనేది మీకు అవుట్పుట్లో కనపడుతుంది. తర్వాత ఎండింగ్లో వచ్చేసి సెమీకోలన్ ఇచ్చేయాలి, తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్. సో ఈ విధంగా రాసి మీరు పైన ఎల్లో కలర్ సెట్టింగ్ సింబల్ లాగా కనపడుతుంది కదా, సో అది వచ్చేసి బిల్డ్ అంటే కంపైలేషన్ అనమాట. మీరు రాసిన కోడింగ్లో ఏమైనా ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ ఉంటే చూపిస్తుంది. సో రన్ చేయకముందు ఒకసారి కంపైల్ చేయాలి, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా వార్నింగ్స్ ఉన్నా మనకు చూపిస్తుంది. వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇక్కడ పక్కన గ్రీన్ సింబల్ ప్లే సింబల్ లాగా ఉంది కదా, సో అది వచ్చేసి రన్ సింబల్ అనమాట. దానిపైన క్లిక్ చేయగానే మనకు ఒక విండో వస్తుంది, అందులో మనకు అవుట్పుట్ అయితే హలో వరల్డ్ అని కనపడుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను.